టీడీపీకి సంబంధించి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. మనతో పాటు బుచ్చే చౌదరి ఉన్నారు. సార్ ఏంటి సార్ ఎట్లా చూసుకోవచ్చు? అంతా యూత్ అనే విధంగా అంటున్నారు. సీనియర్లు కూడా ఉన్నారు. ఎట్లా కోఆర్డినేషన్ ఉండబోతుంది? ఇది 3 తరాలకు సంబంధించిన సమస్య. 3 తరాలు కలిపి ముందుకు చదువుతున్నాం. నేను 44 సంవత్సరాల చరిత్రలో లక్షలాది మంది కార్యకర్తల బలం వల్ల తెలుగుదేశం పార్టీ ఉంది. అనేక మంది నాయకులు కూడా త్యాగాలు చేసి పార్టీ నడిపించుకొచ్చారు. రామారావు గారు తెలుగుదేశం ఖ్యాతిని ఇనుమడింపజేసి తెలుగు జాతికి ఒక గుర్తింపుని గౌరవాన్ని తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి నీతివంతమైన పరిపాలించారు. అనేక సంస్కరణలు తెచ్చారు. దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు నడిపారు. అనేక సంస్కరణలు బాట పట్టించిన వ్యక్తి రామారావు గారు. ఆ తర్వాత సంస్కరణలు అందిపుచ్చుకొని దేశాన్ని ఒక మార్గదర్శనం నడపడం కోసం కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అనేక సంస్కరణల వల్ల వాళ్ళ జాతీయ రహదారుల ప్రాజెక్టు కానీ, లేకపోతే టెలికాం డీరెగ్యులేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆయన చేసిన పుణ్యమే. ఫలితంగా ఐటీ రంగంలో అద్వితీయంగా భారతదేశం ముందుకు సాగడానికి లక్షలాది మంది ఉపాధి లభించడానికి కారకులయ్యారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ తోటి ముందుకు సాగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇవాళ కొత్త తరం వచ్చింది, నూతన తరం వచ్చింది. ప్రజల ఆలోచన విధానంలో మార్పులు వస్తున్నాయి. మా చిన్నతనంలో 40 సంవత్సరాల కిందట సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు. ఆయన ఇవాళ సోషల్ మీడియాలో లేవు. ఇవాళ ఇంటెలిజెన్స్ వచ్చింది. దీనికి అందిపుచ్చుకునేలాగా కార్యక్రమంలో లోకేష్ గారు ముందుకు వస్తూ ఉన్నారు. ఆయన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ ఉన్నారు. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, నమ్మకంగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డ రాష్ట్రంగా ఉంచడం కోసం ప్రయత్నం జరుగుతుంది. భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా తీయడం కోసం చేసే కృషిలో లోకేష్ గారు కొత్త టీం వస్తూ ఉంది. యువతరానికి పాత తరానికి అందరినీ కలిపి, ఎందుకంటే అనేక సామాజిక వర్గాలకు అనేక ప్రాంతాలకు సమన్యాయంగా చేయడం కోసం చేస్తున్న కార్యక్రమం. మహిళలకు కూడా పెద్దపీట వేసుకుంటూ వెళ్ళటం వల్ల ఒక విస్తృతమైన జాతీయ రాష్ట్ర కమిటీలు నియమనం చేసి ముందుకు సాగుతూ ఉంది. ఇది విజయవంతం అవ్వాలని కోరుకుంటూ రాష్ట్రం ప్రగతి బంధాల ముందుకు సాగాలంటే ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే కార్యకర్తల సంక్షేమం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల సంక్షేమం పెద్దపీట వేస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బ్లడ్ బ్యాంక్ పెట్టిన, ఎన్టీఆర్ ట్రస్ట్ తర్వాత సేవలు అందించిన, లేక బస తారకం గారి క్యాన్సర్ హాస్పిటల్ పేదలకు చేసే సహాయం కానీ, లేక ఎన్టీఆర్ స్కూల్స్ కాలేజ్ ద్వారా పేద విద్యార్థులకు చేసే సహాయం కానీ మనం మర్చిపోలేం. అలాగే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి ఆ రోజున తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి కూడా భారీ ఎత్తున ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న సంక్షేమం మనం చూస్తున్నాం. అందువల్ల కార్యకర్తలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పోలిట్ బ్యూరోలో మేమందరం కూడా కూర్చొని కార్యకర్తలకు ఎలా ధైర్యం చెప్పాలి, ఏ విధంగా ముందుకు నడపాలి, ఏ విధంగా ప్రతిపక్షాన్ని తిప్పుకోవాలన్న ఆలోచన మేము ముందుకు సాగుతాం. లోకేష్ గారి నాయకత్వంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇన్నేళ్ళు మీరు చూశారు పార్టీని, ఇప్పుడు ఏమన్నా మార్పులు నూతనంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చా? లేకపోతే ఆల్రెడీ మార్పు వస్తూ ఉంది, కొత్త తరం వస్తూ ఉంది. కొత్త తరాన్ని అందిపుచ్చుకొని ట్రైనింగ్లు ప్రోగ్రాం నడుస్తున్నాయి. రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రాం వచ్చి వాళ్ళకి రాష్ట్రం మీద, రాష్ట్ర సమస్యల మీద, ప్రగతి మీద, రాబోయే పరిణామాల మీద, ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఆలోచించడం లేచేలాగా చేయాల్సిన లక్షణం ఉంది. నాలెడ్జ్ పర్సన్ అయ్యాడు ఆయన. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తోటి వస్తున్నాడు. సగం బాధ్యత మోస్తూ ఉన్నాడు రాష్ట్రంలో. ఇవాళ ఏదైతే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబుకి అండగా నిలబడి వాళ్ళిద్దరూ కూడా వారి బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా లోకేష్ గారు విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెంచుకున్నారు. ఫాలోయింగ్ పెంచుకోవడం అంటే ప్రజల్లోకి చొచ్చుకుపోవడం, ప్రజల కార్యకర్తలు వెళ్ళడం, యువతరాన్ని ప్రోత్సహించడం ముందుకు సాగుతున్నారు. మాలాంటి పెద్దల యొక్క అనుభవాలు తీసుకుంటున్నారు. కార్యకర్తల యొక్క మనోభావాలను దృష్టి పెట్టుకుని వాళ్ళని కూడా ట్రైన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తప్పకుండా ఫ్యూచర్ నాయకుడే కాదు, ఆల్రెడీ నాయకుడు. కొత్త తరం వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు చిన్న చిన్న పదవుల్లోనే కొంత వచ్చిన తర్వాత వేరే విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మీరు ఇన్నేళ్ళు అంటే పార్టీ గడ్డుగాడుల్లో ఉన్నారు, సక్సెస్లో ఉన్నారు. ఇప్పుడు కొత్త తరంకి ఏం చెప్తారు సార్? కష్టపడితే ఫలితాలు వస్తాయి. కష్టపడాల్సిన అవసరం ఉంది. ఊరికి పోజు కొడితే అవ్వదు, వరకు ఫ్లెక్సీ కడితే అవ్వదు. ప్రజల మధ్య ప్రజల కోసం తిరగాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యల మీద వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మక విమర్శతో ముందుకు సాగాలి. ఏదైనా తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పాలి. పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడి దాన్ని సరి చేసేలా చేయాలి. బయట జరుగుతుంటే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడండి, పని చేయండి. ఏమీ లేకుండా ఊరికి ఆర్భాటాలు చేసుకుంటే అయ్యేది కాదని మాత్రం స్పష్టం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా కూడా కొత్త తరం నాయకులు కంపల్సరీగా గ్రౌండ్ రియాలిటీలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనే విధంగా కూడా కోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిషోర్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.